జమ్మూ కాశ్మీర్లో జీలం నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో నది ప్రమాదకరంగా మారింది. శ్రీనగర్లోని రామ్ మున్షిబాగ్లో డేంజర్ మార్క్ను దాటడంతో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. ప్రవాహం 18 అడుగులను టచ్ చేయడంతో వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. ఈ వరదల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. పూంచ్లో వరదల్లో కొట్టుకుపోతున్న 17 మందిని స్థానికులు రక్షించారు. సెంట్రల్ కాశ్మీర్ను జీలం నది వణికిస్తోంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనగర్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో స్కూళ్లకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. శ్రీనగర్తో పాటు కోకర్నాగ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలో కొట్టుకుపోయిన 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీలం నదిలో వరద ఉధృతి బాగా పెరిగింది. బారాముల్లా జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాశ్మీర్ ప్రభుత్వం భారీ సహాయక చర్యలను చేపట్టింది. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించారు కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పర్వత ప్రాంతాల్లో హిమపాతం వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను ఆపేశారు. సహాయక చర్యల కోసం అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దింపుతామని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.